నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలను కువైట్ ఫైర్ ఫోర్స్, కువైట్ అగ్నిమాపక శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఆ యొక్క అపార్ట్మెంట్ లోని భవనంలోని వాచ్మెన్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం నాటి అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి కువైట్ ఫైర్ ఫోర్స్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తో అనుబంధంగా ఉన్న దర్యాప్తు బృందాలు సాంకేతిక తనిఖీ విధానాలను పూర్తి చేశాయని, సంఘటన సాక్షులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత సంఘటనలో ఉన్న సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కూడా తీసుకున్న తర్వాత భవనం నుంచి శిథిలాల నమూనాలను సేకరించి విశ్లేషించినట్లు పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ వివరించింది. అలాగే వాచ్మెన్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లోని గదిలో మంటలు చెలరేగాయని చెప్పి దీనికి ప్రధాన కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి తద్వారా అవి వంటగదికి వ్యాపించడంతో వంటగదిలో ఉన్న 21 సిలిండర్లు పేలడంతో అయితే పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. అలాగే ఏసీ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రూమ్ లో ఏసీ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా గ్యాస్ నిల్వ ఉంటుంది కాబట్టి మంటలు అతివేగంగా పై అంతస్తులకు అంటుకున్నాయని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతానికి కువైట్ అగ్నిమాపక శాఖ విచారణ చేసి ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి తన యొక్క నివేదికలో వెల్లడించింది. మరి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన దారుణానికి ఎటువంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.